క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:55 ముల్లు అని ఉన్న చోట కెంట్రోన్ అనే గ్రీకు పదం వాడబడింది. దీనికి విషపు కొండి అని అర్థం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12:7 ముల్లు అని ఉన్న చోట స్కొలప్స్ అనే గ్రీకు పదం వాడబడింది. దీనికి చర్మంలో గుచ్చుకునే ముల్లు అని అర్థం. రెండింటికి సంబంధం లేదు. మొదటిది ఆత్మను పాడు చేసేది, రెండోది శరీరాన్ని ఇబ్బంది పెట్టేది. పౌలు బాహ్య శరీరానికి ఏదో ఒక రోగం ఉంది. తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి తను తాను హెచ్చించుకుని సాతాన్లా మారకుండా దేవుడే ఒక దూతగా ఆ రోగాన్ని ఉంచాడు. పౌలు మూర్ఛ రోగాన్ని కలిగి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బహుశా ముళ్ళు అదే కావచ్చు, లేక మరొకటి కావచ్చు. అది పాపమండడానికి మాత్రం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 12 అసలు ఒప్పుకోదు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అలాంటప్పుడు పాపాన్ని తానే పౌలులో ఎందుకు ఉంచుతాడు? ఈ క్షణం ప్రభు వస్తే నా శరీరాన్ని మార్చుకుని ఆయన్ని కలుసుకుంటానని, ఇప్పుడు చనిపోతే ప్రభుతో ఉంటానని ధైర్యంగా చెప్పిన పౌల్ని పాపి అనడం అజ్ఞానమే అవుతుంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2:21 ఎవడైనాను తను తాను పవిత్రపరచుకుంటేనే దేవుడు అతన్ని పరిశుద్ధపరిచి వాడుకుంటాడని రాయబడింది. మీరేమో పాపం చేస్తూ సేవ చేయొచ్చని చెప్తున్నారు. కొందరు సేవకులు పాపాన్ని జయించలేక, పాపాన్ని వదలలేక తమ ప్రవర్తనని సమర్థించుకోవడానికి పౌల్ని పాపిగా ముద్ర వేసేశారు. వీరంతా తమ జ్ఞానంతో వాడబడుతున్నారు కానీ దేవుడు వాడుకునే పాత్రలు కారు.